గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గందరగోళంగా తెలుగుదేశం. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. నియోజకవర్గ నాయకుల మధ్య సమన్వయం లేదు. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జికి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు ఎక్కువ మంది సహకరించడం లేదు. అలాగే నియోజకవర్గ సీనియర్ నాయకులు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. నియోజకవర్గంలోని నాయకుల్లో ఒకరిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించకుండా చెన్నైలో ఉంటున్న డాక్టర్ థామస్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంతో అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయింది. అంతకుముందు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న చిట్టిబాబు విషయంలో కూడా మండల నాయకులు అసంతృప్తినే వ్యక్తం చేశారు. థామస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఆయన ఇదివరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న చిట్టిబాబు మీదనే ఎక్కువ ఆధారపడ్డారు. దీంతో నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు ఒకరిద్దరు మినహా మిగిలిన వారు థామస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి కూడా థామస్ అభ్యర్థిత్వంపై అంత సుముఖంగా ఉన్నట్లు లేదు. చిత్తూరు జిల్లాలో పుంగనూరు తర్వాత జీడీ నెల్లూరు నియోజకవర్గం వైసీపీకి బలమైన స్థావరం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కళత్తూరు నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రోజా తరువాత చంద్రబాబు నాయుడును ఎక్కువగా విమర్శిస్తుంటారు. ఇక్కడ ఎలాగైనా నారాయణస్వామిని ఓడించి టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు అధిక శాతం ఉన్నందున బలమైన అభ్యర్థిని రంగంలో దించి ఎస్సీ ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గంలో చీలిక తేవాలని వ్యూహం పన్నారు. అందుకే 3 ఏళ్ల క్రితం పెనుమూరుకి చెందిన సైకాలజిస్ట్ ఎన్బి సుధాకర్ రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. అయితే ఆయన నియోజకవర్గంలోని ఒక సామాజిక వర్గం నేతల తీరు నచ్చక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. 6 నెలల క్రితం చెన్నైలో సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్న డాక్టర్ విఎం థామస్ కు నియోజక ఇన్ఛార్జ్ బాధ్యతను అప్పగించారు. అయితే 6 మండలాల పార్టీ అధ్యక్షులు తొలుత ఆయనను వ్యతిరేకించారు. తర్వాత ఒకరిద్దరు సర్దుకున్నప్పటికీ మిగిలిన వారు కలిసి రావడం లేదు. కాగా పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, పుత్తూరుకు చెందిన డాక్టర్ రవికుమార్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రాబిన్ శర్మ బృందం రకరకాల సర్వేలు చేయిస్తున్నారు. గతంలో వేపంజేరి నియోజకవర్గంగా ఉన్న దీనిని 2008లో జీడీ నెల్లూరుగా ఏర్పాటు చేశారు. జీడీ నెల్లూరు, పెనుమూరు మండలాలను అలాగే ఉంచి పూతలపట్టు మండలాన్ని పూతలపట్టు నియోజకవర్గంలో గుడిపాలను చిత్తూరులో కలిపారు. నూతనంగా నగరి నుంచి కార్వేటి నగరం, పుత్తూరు నుంచి వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, పాలసముద్రం మండలాలను కలిపారు. టీడీపీ ఏర్పాటైన తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో తలారి రుద్రయ్య, 1994లో ఆర్ గాంధీ టీడీపీ టిక్కెట్టుపై గెలిచారు. 1985, 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలం గెలిచారు. ఆమె మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పదవులను కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే కాకముందు చిత్తూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు. నియోజకవర్గం పునర్విభజన తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలం టీడీపీ అభ్యర్థి ఆర్ గాంధీపై 10,826 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కె నారాయణస్వామి, టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మడి కుతూహలంపై 20,565 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నారాయణస్వామి, టీడీపీ అభ్యర్థి కుతూహలం కుమారుడైన డాక్టర్ హరికృష్ణపై 45,594 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ థామస్ తనకే టికెట్ వస్తుందని బహిరంగంగా చెబుతున్నారు. కార్వేటి నగరం మండలానికి చెందిన ఆయన తన భార్య, తమ్ముడు, కొందరు కార్యకర్తలను వెంటబెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. థామస్ కు మండల పార్టీ అధ్యక్షులు సహకరించకపోవడం మైనస్ అయితే, చిట్టిబాబు పూర్తిగా సహకరించడం ప్లస్. వివాదాలు ఎలా ఉన్నా ప్రచార కార్యక్రమాలలో థామస్ దూసుకుపోతున్నారు. ఆర్థికంగా బాగుండడం ఆయనకు కలిసి వచ్చే అంశం ఇక్కడ. పాలసముద్రం మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర టికెట్ రేసులో ఉన్నారు. 2 మార్లు మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2 మార్లు జెడ్పీటీసీ సభ్యుడిగా విజయాన్ని సాధించారు. ఇందులో 1 మారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూడా. ఎస్వి యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా సేవలు అందించారు. విద్యావేత్త అయిన ఆయన ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. ఉద్యోగాన్ని వదిలి తొలి నుండి పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న రాజేంద్ర ఈ మారు అసెంబ్లీ టికెట్ను ఆశిస్తున్నారు. వీరితో పాటు డాక్టర్ పచ్చికాపల్లం రవికుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆశీస్సులు ఉన్నాయి. మంచి విద్యావేత్త అయిన ఆయన తొలి నుంచి పార్టీలో ఉన్నారు. పుత్తూరులో నివాసం ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తున్నారు.